నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజిత. గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ దశాబ్ద కాలాలుగా తెలుగు రాష్ట్రాలలో కైలాస మానస సరోవర్ యాత్రల్లో ఒక మంచి ప్రత్యేకమైన స్థానాన్ని గుర్తింపుని పొందిన శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ అధినేత భరత్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. ఇప్పుడు వారితో మాట్లాడి కైలాస్ యాత్రకు సంబంధించిన మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్తే అమ్మ. భరత్ కుమార్ గారు, మామూలుగా కైలాస్ యాత్ర అనగానే చాలామంది ఈ యాత్రని ఖచ్చితంగా ఒక్కసారైనా చెయ్యాలి అంటుంటారు. సేమ్ టైం ఇది కొంచెం రిస్క్తో కూడుకున్నదేమో, అంటే ఎక్కువగా బ్రీతింగ్ సమస్యలు ఉన్న వాళ్ళు వెళ్ళకూడదు అని చెప్తారు కాబట్టి రిస్క్ ఏమో అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. అసలు కైలాస్ యాత్ర గురించి, దాని విశిష్టత గురించి ఒక్కసారైనా చెయ్యాలి అంటారు. అసలు ఎందుకు చెయ్యాలి, ఏంటి, ఆ విషయాలన్నీ కూడా తెలియజేయండి. ఎస్ అమ్మ. ముందుగా కైలాష్ మానస సరోవర్ యాత్ర అనగానే ముఖ్యంగా హిందువులతో పాటు ఇటు బౌద్ధులకు కానీ జైన్స్కి కానీ ఎవరైతే ఈ హైందవ సంస్కృతి సాంప్రదాయాల్లో మునిగి తేలేటువంటి ప్రతి ఒక్కరికి కూడా లైఫ్ టైం డ్రీమ్గా భావిస్తారమ్మ. ఇప్పుడు యాత్రలన్నిటికీ ఇది రారాజు లాంటి యాత్ర అంటారు. ఎందుకంటే ప్రతి యాత్రలో మనం దర్శనం చేసుకున్నటువంటి మూర్తులు, దేవాలయాలు విగ్రహ స్వరూపంలో ఉంటే సాక్షాత్తు మహాన్యాసంలో ఒక శ్లోకం చెప్తూ వస్తారమ్మ. కైలాస శిఖరే రమ్యే శంకరస్య శివాలయే దేవతా సత్రమోదంతి తన్మే మనశివ సంకల్పమస్తు అని చెప్తారు. అంటే ముక్కోటి దేవతలు సైతం వారు ఆనందాన్ని పొందడానికి, వారు రమణీయమైనటువంటి ఒక ప్రదేశాన్ని ఎన్నుకోవడానికి వారు అనునిత్యం సంచరించేటువంటి ఒక భూలోక కైలాసమే ఈ కైలాసగిరి అని చెప్తూ వస్తున్నారు. కాబట్టి అంత అద్భుతమైనటువంటి ఆ యొక్క కైలాసగిరి చుట్టూ అనునిత్యం ఈశ్వరుడు సురాసుర పూజితుడు కాబట్టి ఇటు దేవతలైనా ఇటు రాక్షసులైనా ఇద్దరు పూజించవలసిందే ఆయన. కాబట్టి మనం నిష్కల్మషమైన మనసుతో మనం కైలాసగిరి వెళ్ళి అక్కడ దర్శనము పరిక్రమ వ్యవహారం చేసేటప్పుడు మన రెండు కళ్ళతో సాక్షాత్తు ప్రకృతిలోనే ఆ కైలాసగిరి కొండలోనే ఖచ్చితంగా శివపార్వతుడిని మనం ప్రత్యక్షంగా దర్శనం చేసుకోవచ్చు అన్నటువంటిది ఖచ్చితము అని చెప్పి భావించేటువంటి ఏకైక యాత్ర ఈ కైలాసగిరి అని చెప్తున్నారు. సో ముక్కోటి దేవతలే సంచరించినటువంటి ఒక కైలాసగిరి అయినప్పుడు మానవులకు అది ఆ సాక్షాత్తు పార్వతీ పరమేశ్వర నివాసం కాబట్టి ఖచ్చితంగా అక్కడికి వెళ్తే దర్శనం ఇవ్వరు అనేటువంటిది ప్రసక్తి ఏది ఉండదు. ఎంతటి నాస్తికులు వెళ్ళినా సరే ఖచ్చితంగా వారిని చూసే వచ్చాము అనేటువంటి అనుభూతి మాత్రం ఖచ్చితంగా కలుగుతుంది. ఒకటి. రెండవది మానస సరోవరం. అది బ్రహ్మ మానసక పుత్రిక అని బ్రహ్మ యొక్క మనస్సులోంచి ఉద్భవించినటువంటి ఒక ప్రదేశంగా మొట్టమొదటగా గంగా అమ్మవారు ఉద్భవించినటువంటి ప్రదేశంగా చెప్తూ వస్తారు. సో ముక్కోటి దేవతలే ప్రతిరోజు పవిత్ర పుణ్యస్నానం ఆచరించడానికి ఈ రోజుకి కూడా నక్షత్ర రూపంలో వచ్చి ఆ యొక్క సరోవరంలో స్నానం చేసి వెళ్తూ ఉండగా మనం గమనించవచ్చు. ఎంతోమంది యాత్రికులు చూస్తారు, మీరు నేను ఎవరైనా గమనించేటువంటి ఒక అద్భుతమైనటువంటి యొక్క ప్రక్రియ అని చెప్తారు. కాబట్టి మానస సరోవరంలో ఒక పుణ్యస్నానము, అక్కడ అభిషేకము, హోమం లాంటి మానస సరోవరం అనే ఒక పదాన్ని స్మరిస్తేనే చాలా పుణ్యము అని వశిష్ఠుల వారు శ్రీరాముడు వారికి అలసటగా ఉంది అన్నప్పుడు ఒకసారి మానస సరోవరాన్ని స్మరించవయ్యా అని చెప్పారట. కాబట్టి ఇది రామాయణ చరిత్ర ఇది. కాబట్టి బుద్ధుడు తన జన్మగల కారణం కూడా మాయాదేవి పుణ్యస్నానం ఆచరించి ఒక యోగ్యమైనటువంటి సంతానాన్ని ఇమ్మని అడిగితేనే బుద్ధుడు జన్మించాడని కూడా ప్రతీక ఉంది. కాబట్టి ఆదిశంకరుల వారు, వశిష్ఠుడు, పంచపాండవులు, మాయాదేవి ఇలా ఎంతోమంది మహానుభావులు ఈ యొక్క యాత్ర చేసి ఉన్నటువంటి ఒక సందర్భం గమనిస్తూ వస్తాం. ఇప్పుడంటే భౌగోళికంగా ఇది టిబెట్ ప్రాంతంలో ఉండడం, టిబెట్ కాస్త చైనా ఆక్యుపై చేయడం జరుగుతుంది. కానీ ఇదంతా కూడా మన భారతవర్షం, మన భరతఖండం, మన జంబూ ద్వీపంలో ఒక భాగంగానే చెప్తూ వస్తారు. కాబట్టి ఇటువంటి కైలాస యాత్ర అనేటువంటి వాటి గురించి ఎంత చెప్పినా వాటి విశేషత తక్కువే అని చెప్పచ్చు. కానీ ప్రతి మానవుడు లైఫ్ టైం డ్రీమ్గా, ఒక లైఫ్ టైం అచీవ్మెంట్గా భావించేటువంటి అద్భుత యాత్ర. అయితే సముద్రానికంటే కూడా చాలా హై లెవెల్లో వెళ్తూ, సీ లెవెల్ కంటే చాలా మీటర్స్ హై లెవెల్ వెళ్తున్నాం కాబట్టి, అమర్నాథ్ కంటే కూడా 4 ఇంతల పైన వెళ్తున్నాం కాబట్టి హై ఆల్టిట్యూడ్లో జరిగేటువంటి యొక్క యాత్రకి కొద్దిగా బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ లేకుండా ఉండాలి తప్ప, అలా కాకుండా ఒక బ్రీతింగ్ ప్రాబ్లం మాత్రం లేకుండా ఉంటే 2 కాళ్ళు లేని వాళ్ళు కూడా కైలాస యాత్ర చేయొచ్చు. అది మనం ఎన్నుకునే ఒక మార్గాన్ని బట్టి ఉంటుంది. అది ఫ్లైట్ రూటా, హెలికాప్టర్ రూటా, త్రూ లిపిలేక్ పాసా, లేదా బై లాసానా, బై కాఠ్మండు అనేటువంటి దాన్ని మనం ప్లాన్ చేసుకుని జాగ్రత్తగా చేస్తే కైలాస యాత్ర లాంటి ఈజియెస్ట్ యాత్ర అసలు చార్ధామ్, అమర్నాథ్ లాంటి యాత్రల కంటే కూడా అవి 100% కష్టం అనిపిస్తే ఇది 1% కష్టం కూడా కాదు అని చెప్పచ్చమ్మా.
నేను అడుగుదాం అనుకున్నా, అంటే దీనికి వయసు పరిమితి ఏమైనా ఉందా అని. ఆల్రెడీ మీరు చెప్పేశారు, అంటే బ్రీతింగ్ సమస్య ఉన్న వాళ్ళు తప్ప మిగతా ఎవరైనా చేయగలిగే, సింపుల్గా చేయగలిగే యాత్ర అని చెప్పి అక్కడే దానికి ఆన్సర్ దొరికినట్టే. కానీ మనకు 2020 కరోనా తర్వాత మన భారతీయులకి అక్కడ ఈ కైలాస యాత్ర చేయడానికి ఏమంటారు పర్మిషన్స్ లేవు అని చెప్పి డిసైడ్ చేశారు. కానీ ఇప్పుడు ఈ 2025లో వెళ్ళొచ్చు అనే పర్మిషన్ కూడా ఇచ్చారు అని చెప్పి విన్నాము. నిజంగా వెళ్ళొచ్చా? అంటే ఇప్పుడు ఆల్రెడీ పరిస్థితులు ఏమీ బాగోలేవు, మనం వింటూ ఉన్నాం గత కొన్ని రోజులుగా. ఇటువంటి సమయంలో ఈ యాత్ర నిజంగా జరుగుతుందంటారా? అసలు ఇబ్బందులు ఏమైనా ఫేస్ చేయాల్సి వస్తుందా? ఒక్కసారి దాని గురించి. ఎస్ అమ్మ, ముందుగా 2020 కోవిడ్ నుంచి మొదలు పెడితే 2021 ఎవరికి అలౌ చేయలేదు. కానీ 23, 24లో గమనిస్తే ఒక ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్ని తప్ప మిగతా భారతదేశం వారిని తప్ప ప్రతి ఒక్కరిని యాత్రకు అలౌ చేయడం జరిగింది. ఈవెన్ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్లో బుక్ చేసుకున్నటువంటి డిఫరెంట్ కంట్రీస్ నుంచి బుక్ చేసుకున్న వారు ట్రావెల్ చేయగలిగారు. బట్ ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్ని పొలిటికల్ రీజన్స్ వల్ల ఆపుతూ వచ్చారు. అయితే 2025లో అఫీషియల్గా ఈ చైనా అండ్ ఇండియా గవర్నమెంట్స్ యొక్క సత్సంబంధం వల్ల ఈ యాత్ర ప్రశాంతంగా సాగుతూ, అదేవిధంగా రీసెంట్గా ఒక 1 వీక్ బ్యాక్ నుండి ఇండియన్ గవర్నమెంట్ ప్రతి సంవత్సరం లక్కీ డ్రాలో తీస్తూ ఈ లిపులేక్ పాస్ అండ్ సిక్కిం ద్వారా ఈ యొక్క లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్క 5 గ్రూప్స్ని, ఒక గ్రూప్కి 50 మందిని అలౌ చేస్తూ ఈసారి డెసిషన్ తీసుకోవడం జరిగింది. సో వెరీ సూన్ ఈ 1-2-3 డేస్లోనే ఈ కైలాష్ మానసరోవర్ యాత్రకు సంబంధించిన ప్రైవేట్ రూట్స్ ఏవైతే కాఠ్మండు నుంచి కాఠ్మండు బై రోడ్ లేదా నేపాల్ గది నుంచి వెళ్ళేటువంటి హెలికాప్టర్ మార్గాలు కూడా అఫీషియల్గా ఓపెన్ చేస్తూ వాటికి పర్మిట్ లెటర్స్ కూడా ఇష్యూ చేయడం జరుగుతుంది, గ్రూప్ పర్మిట్స్ అండ్ వీసాస్ కూడా. అయితే మనం బాగా గమనిస్తే ఈ యొక్క నేపాల్లో కానీ వెళ్ళేటువంటి కాఠ్మండు ఏరియాస్లో కానీ ఇంతవరకు చరిత్రలో ఎక్కడ కూడా ఈ యొక్క ఇప్పుడు జరుగుతున్నటువంటి యొక్క పరిణామాలు ఎక్కడ జరిగి ఉండగా మనం గమనించలేదు. ఇవి ప్యూర్లీ హిందూ దేశాలు. మనం వెళ్ళినటువంటి టిబెట్ ఏరియా కూడా పూర్తిగా ఒక హిందుత్వ భావానికి సంబంధించిన వాతావరణం. లోకల్లో టిబెటియన్స్ కూడా ఎంతో మంది పడుకొని సాష్టాంగాలతో కూడా కైలాసగిరి పరిక్రమను పూర్తి చేసేటువంటి ఒక వారు చాలా మంది ఉంటారు. సో ఈ ప్రాంతం ఎక్కడ కూడా రిస్కీ ప్రాంతం కాదు, ఎక్కడ కూడా మనం సాహసం చేసేటువంటి ఒక ప్రాంతం కాదు. అట్ ద సేమ్ టైం ఆల్రెడీ అప్రూవల్ తీసుకొని ఇండియా అండ్ చైనా యొక్క అప్రూవల్తో నడిచేటువంటిది కాబట్టి చాలా ప్రశాంతంగా 2025 సంవత్సరంలో కైలాష్ మానసరోవర్ యాత్ర ఖచ్చితంగా చేస్తారు. అట్ ది సేమ్ టైం ఎవ్రీ ఇయర్ 70+ ఉన్న వాళ్ళకి కొన్ని ఆంక్షలు పెట్టేవాళ్ళు. సో ఈసారి కూడా ఒక $1,000 డిపాజిట్ చేయడం, 70 అబోవ్ ఉన్న వాళ్ళకి కాస్త మెడికల్ టెస్ట్ అనేటువంటి కండిషన్స్ పెట్టడం, దీంతో పాటు 70+ ఉన్న వాళ్ళతో 2 అసిస్టెంట్స్ ట్రావెల్ చేయాలని రూల్స్ పెడుతూ ఉన్నారు. ఈ 1 వీక్లోనే ఈ ఎండ్ ఆఫ్ ఈ ఏప్రిల్ వరకు చాలా క్లారిటీగా ఇంకా క్రిస్టల్ క్లియర్గా ఈ యాత్ర ఆల్మోస్ట్ ఒక 5 years నుంచి ఎప్పుడెప్పుడు వెళ్దామన్నటువంటి తపనతో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారానే సుమారుగా 600 నుంచి 800 మంది ఈ కైలాష్ యాత్ర ఓపెన్ కాగానే వారందరూ కూడా బుకింగ్స్ వైపు వెళ్ళారు అని అంటేనే ఎంత ఆతృతగా ఈ కైలాష్ యాత్ర గురించి ఎదురు చూస్తున్నారన్న అంశం గమనించవచ్చు. కాబట్టి 2025లో లైఫ్ టైం అచీవ్మెంట్గా భావిస్తూ సంవత్సరాల కొద్ది వెయిట్ చేస్తున్నటువంటి వారందరికీ కూడా ఒక ఊరట, అదేవిధంగా ఒక లైఫ్ టైం అచీవ్మెంట్ చేయబోతున్నారని ఖచ్చితంగా గమనించవచ్చమ్మా. ఓకే, అక్కడికి వెళ్ళిన తర్వాత ఫుడ్ విషయంలో కానీ, అంటే మన భారతీయులకు సంబంధించిన సౌత్ ఇండియన్ ఫుడ్ మిస్ అవుతుంటామనే ఫీలింగ్ ఎక్కువగా వస్తుంది. నిజంగా ఎటువంటి ఫుడ్కు సంబంధించిన జాగ్రత్తలు ఎలా తీసుకోవచ్చు అంటారు? అమ్మ, సహజంగా మనం ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళినప్పుడు మన యొక్క ఆహారపు అలవాట్లలో మనం ఇబ్బంది పడితే ఆటోమేటిక్గా మన బాడీ మెటబాలిజం అంతా దెబ్బతింటూ వస్తుంది. మరీ ముఖ్యంగా కైలాష్ విషయానికి వస్తే ఒక 3 to 4 months ముందే మన బాడీని అడ్జస్ట్ చేస్తూ రావాలి. మన బాడీని ఫుడ్ విషయాల్లో, యోగా, ప్రాణాయామం, మెడిటేషన్ విషయాల్లోనే చాలా మనం మౌల్డ్ చేస్తూ వస్తాము. అట్ ది సేమ్ టైం మనం సజెస్ట్ చేసినటువంటిది ఏంటంటే కార్బోహైడ్రేట్స్ని తగ్గిస్తూ ప్రోటీన్ ఫుడ్ని పెంచుకుంటూ మన బాడీని అడ్జస్ట్ చేస్తూ రావాలి. ఈ యాత్రల్లో కూడా అన్లిమిటెడ్ సూప్స్, ఆ క్లైమేట్ని బట్టి అన్లిమిటెడ్ ప్రోటీన్ ఫుడ్ అనేటువంటిది ఇస్తూ రావడం జరుగుతుంది. సో త్రూఅవుట్ కైలాష్ యాత్ర ఫ్రమ్ హైదరాబాద్ నుంచి కానీ, లేదంటే ఫ్రమ్ బెంగళూరు నుంచి కానీ, ఫ్రమ్ చెన్నై నుంచి కానీ, ఎక్కడి నుంచి మొదలుపెట్టినా సరే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు మన సౌత్ ఇండియన్ ఫుడ్ అనేటువంటిది మిస్ కాకుండా త్రూఅవుట్ ద ట్రిప్ సౌత్ ఇండియన్ ఫుడ్తో పాటు ఆయా క్లైమేట్కి అక్యుములేట్ అయ్యి అడ్జస్ట్ అయ్యేటువంటి ఒక ఫుడ్ని ఇంక్లూడ్ చేస్తూ ఎక్కడ కూడా వారి యొక్క ఇంటి ఫుడ్ని మిస్ కాకుండా చాలా జాగ్రత్తగా ఈ కైలాష్ యాత్ర అనేటువంటిది ఆపరేట్ చేయడం జరుగుతుంది. అట్ ది సేమ్ టైం ఇదంతా కూడా కైలాష్ మానసరోవర్ యాత్ర అంతా కూడా సుమారు ఒక 28 మంది నుంచి 30 మంది టీమ్ ఆఫ్ పీపుల్తో జరిగేటువంటి యాత్ర అమ్మ.
సో వర్క్ చేసేటువంటి మా టీమ్ రెస్క్యూ ఆపరేషన్స్ సపరేట్గా, ఓకే, అట్ సేమ్ టైం గైడ్స్, వీళ్ళ యొక్క బ్యాగ్స్ అన్ని కూడా మేము డఫల్ బ్యాగ్స్ ఇస్తూ, ఈ ఫ్లైట్స్ అండ్ హెలికాప్టర్స్ లో వాటిలో మామూలు ట్రాలీస్ బ్యాగ్స్ అలౌ చేయరు కాబట్టి వారికి కోడ్ లాంగ్వేజ్ తో కిట్ అంతా కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. ఆల్మోస్ట్ ఒక 12 కాంప్లిమెంటరీ ఐటమ్స్ ఇస్తాం మనం. ఆ షోల్డర్ బ్యాగ్స్, డఫల్ బ్యాగ్స్, వాళ్ళ జాకెట్స్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇదంతా కూడా సిస్టమేటిక్ గా ఒక సిస్టమేటిక్ వేలో నడిచేటువంటి ఒక యాత్ర. ముందుగానే 3 months ముందే డిఫరెంట్ ప్లేసెస్లో మనం చేయాల్సిన ఒక బ్యాక్ అండ్ వర్క్ అంతా మూవ్ అవుతూ, స్క్రీన్ మీద తెర మీద వాళ్ళు కనపడేటువంటి వాళ్ళు ఒక 28 మంది అయితే తెర వెనక వర్క్ చేసే వాళ్ళు చాలా మంది అవసరం పడతారు. సో చాలా సిస్టమేటిక్గా, చాలా ప్రశాంతంగా హైదరాబాద్ నుంచి మొదలు పెడితే మరి తిరిగి హైదరాబాద్ వచ్చే వరకు మన తెలుగు గైడ్తో ఎక్కడ కూడా వీళ్ళు సొంతంగా వాళ్ళ మైండ్స్కి పని చెప్పాల్సిన అవసరం లేకుండా చేసేటువంటి ఒక అద్భుతమైన యాత్ర అని చెప్పొచ్చమ్మా. నిజంగా ఈ ఆలోచన బాగుందండి. ఇప్పుడు వెళ్తున్నాము, తీసుకెళ్తున్నాము అంతవరకు ఓకే, అక్కడ వాటికి సంబంధించి తెలుసుకోవాలి అంటే మనం అక్కడ తెలుగు గైడ్ని వెతుక్కోవాల్సి వస్తుంది, మనకు లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది. ఆ వెళ్ళిన ప్లేస్కి సంబంధించిన విశేషాలన్నీ తెలుసుకోకపోతే ఆ ట్రిప్ను కూడా ఎంజాయ్ చేయలేము. ఆ యొక్క లోటు కూడా లేకుండా ఇది ఫుల్ఫిల్ అయిపోతుంది. ఇప్పుడు మీరు చెప్పినంత వరకు హైదరాబాద్ నుంచి వెళ్ళాలన్నా, బెంగళూరు నుంచి వెళ్ళాలన్నా, ఎక్కడి నుంచి వెళ్ళాలన్నా కూడా ఇలాంటి అవకాశాలు ఉన్నాయి అన్నారు. ఓకే, డైరెక్ట్ ఇలా వెళ్ళాలనుకునే వాళ్ళకి బాగుంది. మరి ఇప్పుడు ప్రస్తుత కాలంలో మీకు తెలియదేం లేదు, పిల్లలు అబ్రాడ్లో ఉంటున్నారు, పేరెంట్స్ ఏమో మనకు ఇక్కడ ఇండియాలో ఉంటున్నారు. అటువంటి వాళ్ళు ఇద్దరు కలిసి యాత్రని ఎంజాయ్ చేయాలి, కంప్లీట్ చేయాలి అనుకునే వాళ్ళకి ఏమైనా అవకాశం ఉందా? ఎస్ అమ్మా, ముందుగా మనం కైలాష్ యాత్ర చెయ్యాలి అని అంటే అది ఇండియన్స్ కానీ అదర్ దాన్ ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్ కానీ ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక 3 అంశాలు ఉన్నాయమ్మా. అసలు మనం యాత్ర చేయడానికి కావాల్సిన అర్హత ఏంటి, అసలు ఆ ఫార్మాలిటీస్ ఏంటి అనేటువంటిది మనం ఫస్ట్ మైండ్లో పెట్టుకోవాలి. ముందుగా కైలాష్ యాత్ర చేయాలంటే ముందుగా 3 మనం సెల్ఫ్ టెస్ట్ చేసుకోవాలి. ఒకటి, మనకు 1 year వ్యాలిడిటీతో వ్యాలిడ్ పాస్పోర్ట్ ఉండాలి. సెకండ్, మనకు బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ లాంటివి ఉండకూడదు. థర్డ్ థింగ్, మనం 70 బిలో ఉంటే ఎటువంటి మెడికల్ టెస్ట్కి వాటికి మనం లాస్ట్ మూమెంట్ వరకు కూడా వెళ్ళి కంగారు పడి ఇబ్బంది పడి చివరికి ఇబ్బంది అవుతుందేమో అనే ఆలోచన లేకుండా ఉంటుంది. సో ఈ 3 పక్కగా పెడితే నెక్స్ట్ మీరు అడిగినట్టు క్వశ్చన్ ఏంటి అంటే, ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్ పేరెంట్స్ ఉంటారు, అదర్ దాన్ ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్ ఎన్ఆర్ఐస్ అనేటువంటి పిల్లలు ఉంటారు. వాళ్ళందరికీ తల్లిదండ్రులని జాగ్రత్తగా తీసుకెళ్లాలనే కోరిక ఉంటుంది. వీళ్ళందరూ ఇలా క్లబ్ చేసి యాత్ర చేయొచ్చు అని. ఇక్కడ గమనిస్తే ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్ అందరికీ కూడా స్టాంపింగ్స్ అనేటువంటివి ఢిల్లీలో జరుగుతాయి. వారు ఫిజికల్ గా రావాల్సిన అవసరం పడదు. మాలాంటి ఏజెంట్ కి ఎవరికి ఇచ్చినా సరే ఢిల్లీలో పాస్పోర్ట్స్ తీసుకుని వెళ్ళి గ్రూప్ పర్మిట్స్ అండ్ గ్రూప్ వీసా స్టాంపింగ్ చేయించుకొని వారికి తిరిగి మళ్ళీ మనం యాత్ర కంటే ముందే వారికి సబ్మిట్ చేసి వారందరినీ యాత్రకు తీసుకుని వెళ్ళొచ్చు. అది గ్రూప్ పర్మిట్స్, గ్రూప్ వీసాస్. వెరాజ్ ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్ కాకుండా అదర్ దాన్ ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్ ఎవరున్నా సరే వారందరికీ స్టాంపింగ్ జరిగేటువంటిది కాఠ్మండు అనేటువంటి ఒక ప్లేస్ లో కానీ లేకపోతే నేపాల్ గంజ్ అనేటువంటి ఒక ప్లేస్ లో మాత్రమే స్టాంపింగ్స్ జరుగుతాయి. సో కాఠ్మండు అనేటువంటి ఒక ప్లేస్ కి వీరు ఫిజికల్ గా రావాల్సి వస్తుంది. వారి యొక్క వీసా ప్రాసెసింగ్ టైం ఏదైతే ఉందో అది 5 days టైం కేటాయించుకోవాల్సి వస్తుంది. సో 5 days ముందే అదర్ దాన్ ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్ అందరూ కాఠ్మండు వచ్చి అక్కడ స్టే చేసి వాళ్ళ పాస్పోర్ట్ సబ్మిట్ చేసి ఈలోగా లోకల్ సైట్ సీయింగ్స్ లాంటివి చూసుకుంటూ ఉంటే ఆ 4-5 days తర్వాత వారి పాస్పోర్ట్ అంతా కూడా స్టాంపింగ్ చేసి అందిస్తారు. ఆ తర్వాత నెక్స్ట్ వారు వాళ్ళ పేరెంట్స్తో కలిసి అనుకుంటే ఎలాగో వీళ్ళు నేపాల్ గంజ్ అనే రూట్కా లేదంటే కాఠ్మండు నుంచి బై రోడ్ వెళ్తున్నారా అని చూసుకొని వాళ్ళ పేరెంట్స్ని ఆ రోజు క్లబ్ చేసుకోవచ్చు. లేదంటే ముందుగానే పేరెంట్స్తో సహా వెళ్ళి కాఠ్మండులో స్టే చేస్తూ లోకల్ సైట్ సీయింగ్స్ అవి చూసుకుంటూ పశుపతినాథ్, డోలేశ్వర్, ఈ జల్నారాయణ ఇటువంటి చాలా ఇంపార్టెంట్ ప్లేస్ అని చూసుకుంటూ కూడా వాళ్ళ టైం స్పెండ్ చేయొచ్చు. సో ఎన్ఆర్ఐ పాస్పోర్ట్ హోల్డర్స్కి, ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్కి ఫార్మాలిటీస్లో, ప్రాసెస్లో, ఫేర్స్లో, వీసా ఫ్లేర్స్లో అన్నిట్లో కూడా చాలా డిఫరెన్షియేషన్స్ ఉంటాయి. వీటిని కస్టమైజ్ చేస్తూ కలపవలసి వస్తుందమ్మా మనం. ఓకే, మొత్తానికి ఆప్షన్ అయితే ఉంది, కాకపోతే కొంచెం టైం టేకింగ్ ఇదంతా కూడా. ఓకే, అంటే ఇదంతా మనం ముందుగానే ప్లాన్ చేసుకుంటే గనక టైం ఎక్కడ వేస్ట్ అవ్వకుండా ప్లాన్ చేసుకోవచ్చు. ముఖ్యంగా మనం ఇప్పుడు అసలు ఈ ట్రిప్ అంతా కూడా చేయడానికి ఎన్ని డేస్ పడుతుంది, ఎంత ఖర్చు అవుతుంది? అమ్మ, సహజంగా మనం కైలాష్ మానసరోవర్ యాత్ర అనగానే పర్మిట్లు, వీసాస్, ఫ్లైట్స్, హెలికాప్టర్స్, దీంతో పాటు షార్ట్ అండ్ స్వీట్గా వెళ్ళేటువంటి ఒక రూట్స్ని చూస్ చేసుకోవడము, రెస్క్యూ ఆపరేషన్స్, స్టార్ హోటల్స్, ఫుడ్, ఇంతటి ఎక్సైజ్తో కూడినటువంటిది కాబట్టి మనం ఏ యాత్రను చూస్ చేసుకున్నా సరే
కంఫర్ట్స్ని బేస్ చేసి ఎక్కువ రోజులు వెళ్తున్నామా, మనం బై రోడ్ యూజ్ చేస్తున్నామా, తక్కువ డబ్బులు అవ్వడము, అదేవిధంగా ఫ్లైట్స్ అండ్ హెలికాప్టర్స్ యూజ్ చేస్తుంటే దాని తగ్గట్టు ఖర్చు అవ్వడం జరుగుతుంది. సో కైలాష్ మానసరోవర్ యాత్ర చేయాలి అని అంటే రోడ్డు మార్గం గుండా మనం ప్లాన్ చేస్తే మనం ఈసారి 2025లో 2,50,000 వరకు బడ్జెట్ పెట్టుకోవాల్సి వస్తుంది. అదే హెలికాప్టర్ రోడ్లో వాటిలో వెళ్ళాలంటే 3 లక్షల పైచులకు వరకు మనం ఈ సంవత్సరం ఈ పెరిగినటువంటి డాలర్ రేట్ వల్ల, పర్మిట్ల వల్ల, వీసాల వల్ల మనం ఎన్హాన్స్ అయ్యి ఆ ఫేర్స్ని మనం కోవిడ్ కంటే ముందు, కోవిడ్ తర్వాత మనం గమనిస్తే ప్రతి వాటిలో జీవన విధానం పెరిగిపోయింది, కాస్ట్ ఆఫ్ లైఫ్ పెరిగిపోయింది. కాబట్టి డాలర్ రేట్ ఎప్పుడో 65-70 రూపాయల మధ్యలో ఉండేది, ఇవాళ 86 రూపాయలు ప్లస్ అయ్యింది. కాబట్టి ప్రతిదీ ఈ యొక్క యాత్ర అంతా కూడా డాలర్స్లోనే మనం పే చేసేటువంటిది. కాబట్టి ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ డాలర్ రేట్. కాబట్టి ఖచ్చితంగా కాస్ట్ ఆఫ్ ఫేర్ పెరిగిపోయి ఆల్మోస్ట్ ఒక 3 లక్షల వరకు ఈసారి పైచులకి ఇంకా దానిపైనే ఖర్చు అయ్యే అవకాశం కూడా ఖచ్చితంగా ఉంది అని దృష్టిలో పెట్టుకోవాలమ్మా. ఓకే, ఇప్పుడు మనం ఇందాకే మాట్లాడుకున్నట్టుగా మనం ఏ టూర్ ప్లాన్ చేసినా కూడా ఖచ్చితంగా మ్యాప్ అనేది మనం ఫాలో అవ్వాల్సిందే. ముందుగా తెలుసుకొని దానికి సంబంధించిన నాలెడ్జ్ అంతా కూడా మనం తీసుకొని వెళ్తేనే బాగుంటుంది. ఒక్కసారి ఈ కైలాస యాత్రకు సంబంధించిన మ్యాప్ ఎక్స్ప్లెయిన్ చేయండి. షూర్ అమ్మా, తప్పకుండా. అసలు కైలాస యాత్ర వెళ్ళాలంటే ఇప్పుడు గవర్నమెంట్ ఆపరేట్ చేసే రూట్ ఒకటి లేదు, లిపులేక్ పాస్ నుంచి కాకుండా కాఠ్మండు నుంచి వెళ్ళేటువంటి రోడ్డు మార్గం ఒకటి, లేదా నేపాల్గంజ్ నుంచి హెలికాప్టర్ మార్గం ఒకటి, డైరెక్ట్ గా చైనా లాసాకి వెళ్ళి అక్కడ నుండి మానసరోవరం రావడం ఒకటి, ఇలా ఒక 4 మార్గాలు ఉన్నాయి. ఈ 4 మార్గాలు అసలు ఎటువంటి మార్గాలు ఇవి, ఎటువంటి మార్గాన్ని మనం చూస్ చేసుకోవాలి అనేటువంటి దాని కొరకు ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏ ట్రావెల్ ఏజెంట్ తో వెళ్ళినా అండ్ ఫర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఈ యొక్క యాత్ర మాత్రమే మన దగ్గర ఎంత డబ్బు ఉన్నా, ఎంత హోదా ఉన్నా, ఎంతటి పై పొజిషన్ లో ఉన్నా ఈ కైలాసన్ మానసరోవర్ యాత్ర ఒకటి మాత్రమే ఏ ట్రావెల్ ఏజెంట్ సపోర్ట్ లేకుండా మనం చేసేటువంటి యాత్ర కాదు. మీరు ప్రపంచంలో ఏ దేశం కన్నా సొంతంగా వెళ్ళిపోండి, మీకు ఆప్షన్ ఉంది. బట్ కైలాష్ యాత్రకు మాత్రం మీకు ఇక్కడ ఇండివిజువల్ పర్మిట్స్ లేవు. ఓన్లీ గ్రూప్ పర్మిట్, గ్రూప్ వీసా, ఏదో ఒక ట్రావెల్ ఏజెంట్ ద్వారానే పోవాలి తప్ప మీరు ఇండివిజువల్ గా వెళ్ళేటువంటి ఆప్షన్ లేదు ఇక్కడ. కాబట్టి ఏదో ఒక ట్రావెల్ ఏజెంట్తో ఖచ్చితంగా వెళ్ళి మీరు ఒక 3 months ముందే ఈ ఫార్మాలిటీస్ అన్ని జాగ్రత్తగా వ్యవహారం చేసుకోవాలి. అంతకంటే ముందే ఏదో మన కైలాస యాత్ర అంటే బ్యాగ్స్ ప్యాక్ చేసుకుని వెళ్ళడం కాకుండా అక్కడికి వెళ్ళిన తర్వాత రెసిస్ట్ కావాలంటే ఖచ్చితంగా మేము 3 months నుంచి ఎట్లయితే యోగా క్లాసెస్ కండక్ట్ చేసి వాళ్ళ మైండ్లో ఉన్నటువంటి డౌట్స్ని నివృత్తి చేస్తూ సబ్కాన్షియస్ మైండ్స్ని మనం ప్రిపేర్ చేస్తూ రావాలి. ఇవంతా కూడా 3 months ముందు జరిగేటువంటి ప్రాసెస్. ఇదంతా జాగ్రత్తగా తెలుసుకొని ఈ రకంగా ప్లాన్ చేసుకుంటూ ఏ రూట్లో వెళ్ళాలి, ఏ రూట్లో వెళ్తే మన సబ్కాన్షియస్ మైండ్కి ఎటువంటి ఇబ్బంది కలగకుండా, హై ఆల్టిట్యూడ్ సిక్నెస్కి మనం గురి కాకుండా ఎలా మన బాడీని మనమే మేనేజ్ చేసుకోవాలనేటువంటి విషయాన్ని తెలుసుకొని ఫైనల్ టార్గెట్ పరిక్రమ చేయడం కైలాసగిరికి. సో ఇవన్నీ అంశాలని ఒక రూట్ మ్యాప్ ద్వారా మనం ఒకసారి అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తే అసలు కైలాస యాత్రకి వెళ్ళలేని వాళ్ళు ఎంతో మంది ఉండొచ్చు, అవకాశం లేని వారైనా సరే ఆ విషయాలు తెలుసుకోవాలన్నా సరే తరిస్తారని ఒకటి. ఎటువంటి ట్రావెల్ ఆపరేటర్తో వెళ్ళినా సరే మనం చెప్పేటువంటి ఇన్ఫర్మేషన్ వారికి కొద్దిగా ఉపయోగపడుతున్న ఇంటెన్షన్తో ఒక రూట్ మ్యాప్ రూపంలో మనం ఒకసారి ఈ కైలాష్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేందుకు ప్రయత్నం చేద్దామమ్మా. తప్పకుండా అండి. ఇప్పుడు మనం కైలాష్ మానసరోవర్ యాత్ర అనగానే అసలు మనం ఎన్ని మార్గాలుగా యాత్రకి వెళ్ళొచ్చు, అసలు ఏ మార్గం మనం చాలా సేఫ్ అండ్ బెస్ట్గా వెళ్ళేటువంటి ఒక మార్గము, ఏ మార్గం గుండా వెళ్తే షార్ట్ అండ్ స్వీట్గా మనం కైలాష్ మానసరోవర్ యాత్ర చేయొచ్చు ఒకసారి గమనిద్దాం. అసలు అందరికీ కైలాష్ మానసరోవర్ యాత్ర అనేటువంటిది లైఫ్ టైం అచీవ్మెంట్ అయి ఉన్నప్పటికీ, అది ఒక లైఫ్ టైం డ్రీమ్ అయినప్పటికీ కొన్ని విషయాల్లో మనం ఏ రూట్ బెస్ట్ రూట్ చూస్ చేసుకోవడానికి మనం చాలా డైలమాలో ఉంటాం. ఒకసారి ఈ యొక్క విషయాన్ని మనం తెలుసుకోగలిగితే మన మైండ్ ఉన్న డైలమాస్ అన్ని కూడా తొలగిపోయే అవకాశం దొరుకుతుందని చెప్పచ్చు. అసలు కైలాష్ మానసరోవర్ యాత్రకు వెళ్ళడానికి మనకు 4 మార్గాలుగా ఉన్నాయని చెప్పచ్చు. ఒకటి కైలాష్ మానసరోవర్ యాత్ర ఇందాక మనము ఢిల్లీ నుంచి మొదలుపెట్టి లిపులేక్ పాస్ నుంచి మొదలుపెట్టి మనం ఢిల్లీ లిపులేక్ పాస్ ద్వారా సిక్కిం నుండి మనం టిబెట్ ఏరియాలోకి ఎంటర్ అయి మనం కైలాష్ యాత్ర చేసేటువంటి ఒక మార్గం. ఇప్పుడు మనం ఇండియన్ గవర్నమెంట్ ఏదైతే MOE మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ సంబంధించినటువంటి ఒక వ్యవహారం చేస్తుందో అది ఈ మార్గం. అంటే సుమారుగా ఆ మార్గానికి మనం 3 months ముందే మెడికల్ సర్టిఫికేషన్స్తో పాటు ఒక 2,50,000 రూపాయలు ముందే మనం డిపాజిట్ చేయడం. అదేవిధంగా మనకు ఢిల్లీ నుంచి మొదలు పెడితే 5 to 6 ప్లేసెస్లో మనకు మెడికల్ చెకప్స్ చేస్తారు. అవన్నీ పాస్ అయిన తర్వాత కానీ మళ్ళీ మనం ముందుకు వెళ్ళలేము. ఏ పాయింట్లో మనకు హెల్త్ ఇష్యూస్ ఉన్నా సరే మన సొంత ఖర్చులు పెట్టుకొని మళ్ళీ మనం బ్యాక్ అవ్వాల్సిన ఒక ఆప్షన్ వస్తుంది.
సో ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి ఈ సంవత్సరం 2025లో 50 మంది ఒక గ్రూప్ లాగా జూన్ 30th నుంచి మొదలుపెట్టి ఒక 5 బ్యాచెస్కి మాత్రమే ఆప్షన్ ఇస్తూ 250 మంది వరకు మాత్రమే లక్కీ డ్రాలో ఆప్షన్ ఇస్తుంది. కాబట్టి ఈ లిపులేక్ పాస్ నుంచి వెళ్ళేటువంటి గవర్నమెంట్ మార్గం అనేటువంటిది అది హెల్త్ ఇష్యూస్తో కూడినది, ప్లస్ ఒక 18 days యాత్ర. దాంతోపాటు ఎక్కడ మనం కొద్దిగా మన మెడికల్ రిపోర్ట్స్ తేడా వచ్చినా సరే తిరిగి మనం బ్యాక్ వచ్చేటువంటి స్ట్రైన్ అయినటువంటి ఒక మార్గం. సో అది చాలా వరకు ముఖ్యంగా మన సౌత్ ఇండియన్స్ కాస్త క్లైమేట్ కండిషన్స్కి మనం గట్టిగా వర్కౌట్ చేసేటువంటి బాడీస్ కాదు కాబట్టి ఆ లిపులేక్ పాస్ నుంచి వెళ్ళేటువంటి ఒక మార్గము అది మనకు పెద్దగా సపోర్టింగ్గా పాజిటివ్గా ఉండదు అని చెప్పచ్చు. రెండోటువంటి ఒక మార్గం ఏంటి అంటే హైదరాబాద్ లేదా ఇండియాలో ఏ ప్లేస్ నుంచి అయినా సరే కాఠ్మండు ఫ్లై వెళ్ళిపోవడం, కాఠ్మండు నుండి కీరోంగ్, సాగా అండ్ ఫ్రెండ్షిప్ బ్రిడ్జ్ మీదుగా మానసరోవరం చేరుకొని అక్కడ నుండి డార్చన్ యమద్వార గుండా కైలాష్ వెళ్ళడం. సో మనం హైదరాబాద్ నుంచి లేదంటే డిఫరెంట్ ప్లేసెస్ నుంచి కాఠ్మండు వెళ్ళిపోయి అక్కడ నుండి బై రోడ్ మనం టోటల్ కైలాష్ యాత్ర చేయడానికి సుమారుగా మనకు కాఠ్మండు నుంచి బయలుదేరి మళ్ళీ కాఠ్మండు వచ్చే వరకు మనకు అప్ అండ్ డౌన్ మొత్తం లెక్కేస్తే ఆల్మోస్ట్ 1900 కిలోమీటర్ 1900 కిలోమీటర్స్ మనం బై రోడ్ వెళ్ళవలసి వస్తుంది. అది కూడా నేపాల్ అంతా కూడా కొండలు, గుట్టలు, లోయల్లో మనం ప్రయాణం సాగుతుంది. మన ఎఫిషియన్సీ, మన శక్తి అంతా కూడా ఈ రోడ్డు మార్గం కూడానే పూర్తయిపోతే మన లైఫ్ టైం అచీవ్మెంట్ ఏంటి అంటే ఈ కైలాసగిరి చుట్టూ కూడా పరిక్రమ చేయడం, 3 days ఆల్మోస్ట్ 48 కిలోమీటర్స్ నడవడం. సో ఈ టాస్క్ అనేటువంటిది మనం మెయిన్ టాస్క్ పెట్టుకొని మన యొక్క ఎఫిషియన్సీ, ఎబిలిటీ అంతా కూడా ఇక్కడే మనం పూర్తి చేసుకుంటే నడవడంలో మన రోడ్డు మార్గం కూడానే పూర్తి చేస్తే మనం రైట్ డెసిషన్ తీసుకున్న వాళ్ళం కాదు అనిపిస్తుంది. అండ్ ఇంకో అపోహ ఏంటంటే రోడ్ రూట్లు గుండా వెళ్తే మనం బాగా అక్యుములేట్ అవుతాం, అడ్జస్ట్మెంట్ అవుతాం క్లైమేట్కి అంటారు. రోడ్ రూట్ నుంచి అట్లా వెళ్ళినా, హెలికాప్టర్ నుంచి ఇట్లా వెళ్ళినా మనం క్లైమేట్కి అక్యుములేట్ అయ్యి అడ్జస్ట్ కావడానికి సరైనటువంటి టైం ఖచ్చితంగా దొరుకుతుంది. మనకి ఓపికను బట్టి మనం డెసిషన్ తీసుకోవాల్సి వస్తుంది. సో ఒకటి లిపులేక్ పాస్, రెండవది కాఠ్మండు టు కాఠ్మండు బై రోడ్ వయా కీరోంగ్ అండ్ సాగా, మూడవది హైదరాబాద్ నుంచి లేదంటే ఇండియా నుంచి ఏ ప్లేస్ నుంచి అయినా సరే డైరెక్ట్గా చైనా క్యాపిటల్ అయిన లాసా ఫ్లై అయ్యి లాసా నుండి కూడా మానసరోవరం రావచ్చు. అది కొద్దిగా ఎన్ఆర్ఐ పాస్పోర్ట్ హోల్డర్స్ కానీ కాస్త ఎక్కువ కాస్ట్ అయ్యేటువంటిది. సో అది పెద్దగా మనకు వర్కౌట్ అయ్యేటువంటిది కాదు. అది కాకుండా అత్యధికమైనటువంటి ఒక ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్ అందరూ కూడా ఇష్టపడేటువంటి ఒక మార్గము, ప్రతి ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్ ఖచ్చితంగా ప్లాన్ చేసుకోవాలనుకుంటే ది బెస్ట్ మార్గం ఏంటి అంటే హైదరాబాద్ నుండి లేదంటే ఇండియా నుంచి ఏ ప్లేస్ నుంచి అయినా సరే లక్నో ఫ్లై అయ్యి లక్నో నుంచి నేపాల్గంజ్, సిమికోట్, హిల్సా, అక్కడ నుండి చైనా బార్డర్ దాటి మనం తక్లాకోట్ నుండి మానసరోవర్, డార్చన్, యమద్వార్ నుండి మనం 3 రోజులు కైలాస పరిక్రమ చేసుకొని మళ్ళీ తిరిగి రావడం. సో మనం అందరు ఇష్టపడేటువంటి ఒక మార్గము కేవలం 9 daysలోనే లక్నో నుంచి లక్నో ఒక డే. ఈసారి మనకు చరణ్ స్పర్శ్ చేసుకోవడానికి ఆప్షన్ ఇస్తున్నారు కాబట్టి చరణ్ స్పర్శ్ కోసం ఒక డే మనం ఎక్స్ట్రా పెట్టుకుంటే మొత్తం మనకు 10 days టూర్గా పూర్తి చేయొచ్చు. సో దాన్ని బేస్ చేసుకొని మనం 9 to 10 daysలోనే యాత్ర చేసేటువంటి ఒక అవకాశం ఉన్నటువంటి ఈ నేపాల్గంజ్ అనేటువంటి ఒక రూట్ నుంచి మనం ఒకసారి గమనిద్దాం. అసలు 100 మంది కాల్ చేస్తే దాంట్లో 99% అందరూ కూడా ఇష్టపడేటువంటిది, అందరూ ఎంక్వైరీ చేసేటువంటిది, అత్యధికంగా ఎక్కువ స్ట్రెయిన్ లేకుండా ట్రావెల్ చేసేటువంటి ఒక మార్గం ఈ మార్గం గుండానే, ఈ రూటే ఎక్కువ అడుగుతారు కాబట్టి అందరికీ సూచించినటువంటి ఒక రూట్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాం. సో మనం ఇదంతా కూడా 10 days యాత్ర ఎలా సాగుతుందో గమనిస్తే హైదరాబాద్ నుండి డే 1 మార్నింగ్ 6 AM మనం ఫ్లైట్ ఎక్కితే ఆల్మోస్ట్ 8 o'clock 2 hours డైరెక్ట్ మనం లక్నో వెళ్ళిపోతాం. సో హైదరాబాద్ నుంచి కానీ, బెంగళూరు నుంచి కానీ, చెన్నై నుంచి కానీ డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయి మనకు. సో అన్నీ కూడా సేమ్ టైం మనం బ్రేక్ఫాస్ట్ టైం వరకు లక్నోలో కలిస్తే అక్కడ నుండి జస్ట్ మనం 4 hours డ్రైవ్లో మనం నేపాల్గంజ్ అనేటువంటి ఒక ప్లేస్కి వెళ్ళిపోతాం లంచ్ టైం వరకు. ఈ నేపాల్గంజ్ అనేటువంటి ఒక ప్రదేశం నేపాల్లో ఒక చివరిలో ఉన్న ప్రదేశం. సో మనం నేపాల్ ఎట్లా ఎంటర్ అవుతున్నాం కదా అని మనం ఇక్కడ నుంచి మొదలు పెడితే కాఠ్మండు చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక లోకల్ సైట్ సీయింగ్స్, ముక్తినాథ్, మనోకామ్నా, జనక్పురి, లుంబిని అన్ని కవర్ అవుతాయి అనుకోకూడదు. ఇది సపరేట్ యాత్ర, నేపాల్ ముక్తినాథ్ యాత్ర అనేటువంటిది. సో ఇది ఓన్లీ ఎక్స్క్లూజివ్గా కైలాష్కి మాత్రమే మనం ప్లాన్ చేసుకోవాల్సిన మార్గము. ఈ 2 క్లబ్ చేస్తే మనం కైలాష్ యాత్ర సంబంధించిన ఎసెన్స్ మనం మిస్ అవుతాం. కాబట్టి 2 క్లబ్ చేయకుండా ఇండివిజువల్గా చేస్తేనే ఈ యాత్రకు సంబంధించినటువంటి ఒక ఫీల్ని మనం పొందొచ్చు అని చెప్పచ్చు. సో మనం డే 1 ఆఫ్టర్నూన్కే మనం లక్నో, మార్నింగ్, ఆఫ్టర్నూన్ లంచ్ టైం మనం
నేపాల్గంజ్ అనే పాయింట్కి వెళ్ళిపోయాం. సో నేపాల్గంజ్లో కూడా స్టార్ హోటల్స్ ఉంటాయి అన్నీ కూడా. ఈ నేపాల్గంజ్ అనేటువంటి ఒక ప్రదేశంలో వాగేశ్వరి అమ్మవారి శక్తిపీఠం అని అమ్మవారు నాలుక పడ్డ ప్రదేశము. సో వాక్కును ప్రసాదిస్తుంది, వాక్చాతుర్యాన్ని ఇస్తుంది అమ్మవారు అని చెప్తారు. సో చాలా ప్రశాంతమైన చాలా పెద్ద దేవాలయం. సాయంకాలం దర్శనం చేసుకుని డే 2 అర్లీ మార్నింగ్ మనం ఫ్లై అయ్యి సిమికోట్ అనే ప్లేస్కి ఒక 30 minutes చార్టర్డ్ ఫ్లైట్లో చిన్న ఫ్లైట్స్లో 18 members ఒకసారి లాగా షటిల్ సర్వీస్ కొడుతూ నేపాల్గంజ్ నుండి సిమికోట్ అనే ప్లేస్కి వెళ్ళిపోతారు. సో సిమికోట్ అనే ప్లేస్కి వెళ్ళంగా లైట్గా హై ఆల్టిట్యూడ్ పెరుగుతూ ఉంటుంది వెళ్ళంగా. సో సిమికోట్ అనే ప్లేస్ నుండి నెక్స్ట్ మనం హిల్సా అనేటువంటి ఒక ప్లేస్కి 5-in-1 హెలికాప్టర్స్లో వెళ్తాం. సో ఈ హిల్సా అనేటువంటి ఒక ప్రదేశానికి వెళ్ళిన తర్వాత లైట్గా ఎవరైనా సరే ఏజ్డ్ వాళ్ళు ఉన్నా, లేదంటే కొద్దిగా బాగా ఒబేసిటీ ఉండి ఫోబియా ఉండి హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళు లైట్గా గిడ్డినెస్ లాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. సో నిదానంగా క్లైమేట్కి అడ్జస్ట్ అవుతూ స్లోగా మనం వెళ్తూ వస్తున్నాం. ఇక్కడ మాత్రం హిల్సా అనే ప్రదేశానికి వెళ్ళేంత వరకు మనకు ఆల్మోస్ట్ ఒక 100 మంది గ్రూప్లో ఉంటే 100కు 100 మంది ఈ హిల్సా అనేటువంటి ఒక ప్లేస్కి వచ్చిన తర్వాతనే కానీ మనం చైనా బార్డర్ అడుగుపెట్టడానికి ఉండదు. ఎందుకంటే మనంతా కూడా గ్రూప్ వీసా కాబట్టి ఏ గ్రూప్ అయితే వెళ్ళిందో ఆ గ్రూప్ అంతా తిరిగి మళ్ళీ బయటకు వచ్చే వరకు కూడా మనం గ్రూప్గానే వెళ్ళాలి, గ్రూప్గానే రావాలి. కాబట్టి ఈ యొక్క నేపాల్ అండ్ చైనా బార్డర్ సంబంధించినటువంటి హిల్సా అనే ప్లేస్ దగ్గర మనం గమనిస్తే కర్నాలి రివర్ అని ఒక రివర్ ఫ్లో అవుతూ ఉంటుంది. ఆ రివర్ పైన ఒక 1 kilometer బ్రిడ్జ్ ఉంటుంది. ఆ బ్రిడ్జ్ నేమే కర్నాలి బ్రిడ్జ్ అని. ఆ బ్రిడ్జ్ని ఒక 1 kilometer వాక్తో పూర్తి చేస్తూ మనం చైనా ఇమిగ్రేషన్ ఫార్మాలిటీస్కి వెళ్తున్నాం. సో మన బ్యాగ్స్ లగేజ్ అని కూడా చెక్ చేసుకొని మన యొక్క గ్రూప్ వీసా ఫార్మాలిటీస్ అన్ని కూడా చేసుకొని ఈ యొక్క ప్లేస్ అనేటువంటి హిల్సా ఇమిగ్రేషన్ ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసుకొని అక్కడ నుండి మన ఫర్దర్ జర్నీ అంతా కూడా 27 packs మంచి ఏసీ కోచెస్లో మనం ట్రావెల్ చేస్తాం. మనం హెలికాప్టర్ రూట్ అన్నాం కదా అని డైరెక్ట్గా మనం కైలాష్ వరకు మనం హెలికాప్టర్లో వెళ్తాం అనుకోకూడదు. ఇక్కడ నుండి పై జోన్ అంతా కూడా నో ఫ్లైట్ జోన్. ఇప్పుడు ఏదైతే మనం నేపాల్గంజ్ నుండి సిమికోట్, హిల్సా, తక్లాకోట్ వెళ్ళడానికి మనం ఏదైతే మార్గం యూజ్ చేస్తున్నామో అదే బై రోడ్ రూట్ గుండా వెళ్తే మనం ఆల్మోస్ట్ 4 days పట్టేటువంటి ఒక మార్గం అంతా జస్ట్ 1 hourలో మనం హిల్ ఏరియాస్ మొత్తం దాటుకుంటూ వెళ్ళగలిగాం. ఎక్కడైతే మన టైం కిల్ అవుతుందో, ఎక్కడైతే మనం బాగా స్ట్రెయిన్ అవుతున్నామో ఆ స్ట్రెయిన్ని మొత్తం తప్పించడానికై మనం ఇక్కడ ఈ యొక్క మార్గం యూజ్ చేస్తూ వచ్చినాం. నెక్స్ట్ మనం డే 2 ఆఫ్టర్నూన్ వరకు తక్లాకోట్ వెళ్ళిపోయాం. సో మనం డే 2 నైట్ తక్లాకోట్లో హాల్ట్ చేస్తున్నాం. ఈ తక్లాకోట్కి పునాంగ్ అని కూడా ఒక నేమ్ ఉంది. సో ఈ పునాంగ్ అనేటువంటి ప్లేస్లో తక్లాకోట్ అనే ప్లేస్కి వెళ్ళి ప్రశాంతంగా మనం డే 2 నైట్ హాల్ట్ చేస్తున్నాం. ఇక్కడ మనం ముందుగా చెప్పినట్టుగానే క్లైమేట్కి అడ్జస్ట్ అయ్యి అక్యుములేట్ అవ్వాలి కాబట్టి మనం ఒక రోజు ఎక్స్ట్రాగా ఇక్కడే స్టే చేస్తూ డే 3 అంతా కూడా మనం క్లైమేట్కి అడ్జస్ట్మెంట్ అయ్యే ప్రయత్నం చేస్తూ మనం కంప్లీట్ రెస్ట్ తీసుకునే ఒక ప్రయత్నం చేస్తున్నాం డే 3 నైట్ హాల్ట్లో. నెక్స్ట్ మనం అక్యుములేట్ అడ్జస్ట్మెంట్ అంతా కూడా పూర్తి అయిన తర్వాత ఇక్కడ నుండి మనం డే 4 మనం ఒక 4 hours డ్రైవ్లో మనం ఇక్కడ నుండి బయలుదేరి మానసరోవరం వైపు వెళ్తూ ఉన్నాం. ఇదంతా కూడా నేషనల్ హైవేస్. ఎక్కడ కూడా మనం హిల్ ఏరియాలో కానీ లోయర్లో కానీ లేదంటే టఫ్ రోడ్లో మనం ట్రావెల్ చేయట్లేదు. మనం చైనీస్ ల్యాండ్ అడుగుపెట్టిన దగ్గర నుంచి మనం మొత్తం ఎగ్జిట్ అయ్యే వరకు కూడా చాలా ప్రశాంతమైనటువంటి యొక్క హైవేలో మనం ట్రావెల్ చేస్తున్నాం. సో తక్లాకోట్ అనే ప్లేస్ నుంచి ఒక 4 hours డ్రైవ్ టువర్డ్స్ మానసరోవరం వెళ్ళేటప్పుడే మనకు రాక్షస్థల్ అని రావణ బ్రహ్మ తపస్సు చేసినటువంటి ఒక సరస్సు. ఇక్కడ మనం ఒక 5 నిమిషాల సేపు ఆగి ఒక 1/2 hour స్పెండ్ చేస్తే మనకు ఫస్ట్ సైట్ ఆఫ్ కైలాష్, దూరం నుండి కైలాసగిరి మొట్టమొదటిగా మనకు దర్శనం ఇచ్చేటువంటి ఒక పాయింట్ రాక్షస్థల్. ఆ ప్రదేశానికి వెళ్ళంగానే తెలియని ఆనంద బాష్పాలతో మనం ఒక దర్శనం చేసుకుని ఇంకొక 1/2 hour డ్రైవ్లో మనం మానసరోవరం వరకు వెళ్తాం. ఈ మానసరోవరం ఒడ్డు వరకు బస్సు వెళ్తుంది. మానసరోవరం వరకు ఎక్కడ నడవాల్సిన అవసరం పడదు. సో జస్ట్ ఒక 50 నుంచి 60 అడుగులు వేస్తే వెంటనే మనం ఈ మానసరోవరం అనేటువంటి ఒక వాటర్ని టచ్ చేయొచ్చు. ఒకసారి మనం ఈ మానసరోవరం గురించి ఒకసారి చెప్పుకుంటే బ్రహ్మ మానస పుత్రిక అని, బ్రహ్మదేవుడి యొక్క మనస్సులోంచి ఉద్భవించినటువంటిదని, గంగా అమ్మవారికి అవతారం మొట్టమొదటిగా భూమి మీద పడ్డ ప్రదేశం అని, ముక్కోటి దేవతలందరూ తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో 3 to 4 AM 3 నుంచి 4 మధ్యలో నక్షత్రాల రూపంలో అందరూ వచ్చి ఇందులో డిప్ అయి స్నానం చేస్తూ ఉండగా నేను నాతో పాటు మీరు అలా ప్రతి ఒక్కరు దర్శనం చేసుకునే అద్భుతమైనటువంటి ఒక దర్శనం అన్నది. అదేవిధంగా వశిష్ఠులు, పంచపాండవులు, అదేవిధంగా ఇక్కడ గమనిస్తే మనం ఆదిశంకరాచార్యుల వారితో పాటు గమనిస్తే బుద్ధుడి యొక్క తల్లి అనేటువంటి ఒక మాయాదేవి ఇక్కడ పవిత్రమైనటువంటి ఒక పుణ్యస్నానాన్ని ఆచరించి
అక్కడ నుండి మనకు విశేషమైనటువంటి ఒక సంతానంగా నాకు ఏదైనా జన్మించాలని కోరుకుంటే బుద్ధుడు జన్మించాడు అనేటువంటి ఒక మాట కూడా చెప్తూ వస్తున్నారు. కాబట్టి ఈ యొక్క ప్రదేశంలో మనం వెళ్ళి అభిషేకము, హోమాలు, మిగతా ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా చేసుకోవడానికి మనకు ఈ ప్రదేశంలో అవకాశాలు ఉంటాయి. మనం ప్రశాంతంగా అక్కడ స్నానం చేసుకోవడానికి కానీ మిగతా కార్యక్రమాలన్నిటికీ అలౌ చేస్తారు. ఎక్కడ కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టి ఇక్కడ స్నానంకి అలౌ లేదు, ఇక్కడ పూజ పునస్కారాలకు అలౌ లేదని చెప్పరు. సో ఇక్కడ మానస సరోవరం దగ్గర అభిషేకాలు, హోమము ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా మనం పూర్తి చేసుకొని దెన్ అక్కడ నుండి మనం బయలుదేరి అక్కడే మనం స్టే చేస్తూ మనం మడ్ హౌసెస్లో స్టే చేయవలసి వస్తుంది. ఈ మానస సరోవరం చుట్టూ కూడా ఆల్మోస్ట్ ఇదేదో ట్యాంక్ బండ్ లాగా చిన్న ప్రదేశం కాదట, 120 కిలోమీటర్ల రేడియస్తో ఉన్నటువంటిదట. కాబట్టి అదంతా ముక్కోటి దేవతలు స్నానమాచరించే సరస్సు అని చెప్తున్నారు. కాబట్టి బస్సులో మనం ఈ మానస సరోవరం చుట్టూ ఒక పరిక్రమ చేస్తాం మనం ఇక్కడ. సో బస్ పరిక్రమ అంతా కూడా పూర్తి చేసిన తర్వాత మనం నైట్ హాల్ట్ ఇక్కడే మనం మడ్ హౌసెస్లో స్టే చేస్తున్నాం. ఇక్కడ మడ్ హౌసెస్లో స్టే చేసేటప్పుడు మన తెల్లవారుజామున 3 నుంచి 4 మధ్యలో బయటకు వచ్చి గమనించి చూస్తే నక్షత్రం ఒకటి వచ్చి డిప్ అయ్యి వాటర్లో స్నానం చేస్తూ వెళ్ళంగా మనం గమనించవచ్చు. సో అంత అద్భుతమైనటువంటి యొక్క ప్రదేశంగా చెప్తూ వస్తారు. అదేవిధంగా ఇక్కడ నుండి మనం కొద్దిసేపు ఇంకొక నైట్ హాల్ట్ అంతా కూడా పూర్తి చేసిన తర్వాత డే 4 నైట్ హాల్ట్ మానస సరోవరంలో పూర్తి అయిన తర్వాత డే 5 మళ్ళీ మనం డార్చన్ అన్న పాయింట్కి వెళ్తాం. ఈ డార్చన్ అన్న పాయింట్కి గ్రూప్లో ఎంతమంది ఉన్నారో అంతమంది అక్కడ చేరుకుంటారు. ఇప్పుడు అసలైన టాస్క్ మొదలవుతుంది. ఎవరైతే పరిక్రమ చేయాలనుకుంటారో కైలాసగిరి చుట్టూ వాళ్ళందరూ కూడా షోల్డర్ బ్యాగ్స్ వేసుకొని వాళ్ళ జర్నీ స్టార్ట్ అవుతుంది. సో అటువంటి వాళ్ళు ఈ డార్చన్ అనే పాయింట్ నుండి అందరూ ఫ్రెష్ అప్స్ అయిన తర్వాత పరిక్రమ చేసేవాళ్ళు చేయని వాళ్ళందరూ మళ్ళీ వారి బస్సెస్లో ప్రయాణం చేసి ఒక 5 to 6 కిలోమీటర్స్ దూరంలోనే యమద్వార అనేటువంటి ఒక పాయింట్కి వచ్చేస్తున్నాం మనం. ఈ యమద్వార అనేటువంటి ఒక పాయింట్ అనేటువంటిది ఏదైతే ఉందో ఇది కైలాసగిరి బేస్ క్యాంప్ ఇది. సో 2 కాళ్ళు లేని వాళ్ళు కూడా ఈ మార్గం గుండా వయా లక్నో, నేపాల్గంజ్, సిమికోట్ ఈ మార్గం గుండా ఒక బ్రీతింగ్ ప్రాబ్లం ఒకటి లేకపోతే 2 కాళ్ళు లేని వాళ్ళు కూడా యమద్వార అనేటువంటి ఒక పాయింట్కి వచ్చి కైలాసగిరిని దర్శనం చేసుకోవచ్చు. అసలు టాస్క్ అంతా ఏంటి కైలాస యాత్రలో అంటే ఒకటి బ్రీతింగ్ ఇష్యూస్ ఉండకూడదు, రెండవది కైలాసగిరి పరిక్రమ చేయాలి అని అనుకుంటే మాత్రమే వాకింగ్ తప్ప ఇంతవరకు హైదరాబాద్ నుంచి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుని వచ్చిన రూట్ మ్యాప్లో నేపాల్ అండ్ చైనా బార్డర్లో 1 కిలోమీటర్ వాక్ చేసామే తప్ప ఎక్కడ నడిచింది లేదు. సో వీల్ చైర్లో కూడా మనం ఆ 1 కిలోమీటర్ ప్లేస్ మనం కవర్ చేయొచ్చు. కాబట్టి అది పెద్ద విషయం కాదని గమనించవచ్చు. సో యమద్వార పాయింట్ వరకు వచ్చిన తర్వాత పరిక్రమ చేసేవాళ్ళు చేయని వాళ్ళు ప్రతి ఒక్కరు ఒక అద్భుతమైనటువంటి ఒక ఫీల్ని పొందగలుగుతారు. 45 కిలోమీటర్ల రేడియస్ లాంటి అతి పెద్ద కైలాసగిరి కొండలో మనం శివపార్వతిని ఖచ్చితంగా చూసాము మన కల్లారా అని ఎంత నాస్తికుడు వెళ్ళినా సరే ఆ ఫీల్తో ఆనంద బాష్పాలు తిరిగి వస్తారని చెప్తారు. సో ఇక్కడ ఒక 1/2 అవర్ నుంచి 1 అవర్ మనం ప్రశాంతమైన టైం కేటాయించి యమద్వార దగ్గర కైలాసగిరిని చక్కగా చూసి ప్రతి ఒక్కరు నేను శివపార్వతిని చూశాను అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక ఫీల్తో అక్కడ నుండి ఎవరైతే పరిక్రమ చెయ్యరో వారందరూ మళ్ళీ తిరిగి వారు బస్సెస్ క్యాచ్ చేసి 5 కిలోమీటర్స్ బ్యాక్ వచ్చి ఈ డార్చన్ అన్న హోటల్లో స్టార్ హోటల్స్లో స్టే చేస్తారు. వీరెవరైతే పరిక్రమ చేస్తారో ఇప్పుడు అసలు టాస్క్ మొదలైనటువంటిది ఏంటి అంటే యమద్వార్ అనే పాయింట్ నుంచి ఫస్ట్ డే ఒక 14 కిలోమీటర్లు 14 కిలోమీటర్స్, సెకండ్ డే 20, థర్డ్ డే 14, మొత్తం 14, 20, 14, 48 కిలోమీటర్స్ మనం పరిక్రమ అంటే అరుణాచలంలో గిరి పరిక్రమ చేసినట్టుగా 1 డే ఈ కైలాసగిరి చుట్టూ 3 రోజుల పరిక్రమ ఉంటుంది. సో అత్యంత లైఫ్లో ఒక బెస్ట్ మెమొరీ ఏదైనా ఉంటుంది అంటే ఒక ఆధ్యాత్మిక చింతన ఉన్న వారికి లైఫ్ టైం అచీవ్మెంట్ లాంటి ఏదైనా సరే ఒక ఆధ్యాత్మిక ఒక డ్రీమ్ ఏదైతే ఉంటుందో అదే ఈ కైలాసగిరి పరిక్రమ. కైలాస యాత్ర యమద్వారకు రాగానే మన పర్పస్ సర్వ్ అయిందని ఫీల్ అవుతారు. ఎవరైతే ఇంకా అదృష్టవంతులు అటువంటి వారికి ఈ కైలాసగిరి పరిక్రమ చేసే అనుగ్రహం లభిస్తుంది అని చెప్పచ్చు. సో అందుకు మనకు బాగా ఫిట్నెస్ అవసరం కాబట్టి మనం ముందుగానే 3 months నుంచి యోగా, మెడిటేషన్ లాంటివి, తర్వాత ప్రాణాయామం లాంటివి ప్రతిరోజు ఆన్లైన్ క్లాసెస్లో, ఎవ్రీ సండే ఆఫ్లైన్ క్లాసెస్లో కూడా ఒక యోగా ట్రైనర్ని ఉంచి మన యొక్క ట్రావెల్ ఏజెన్సీ ద్వారా మనం అందరు గైడ్ చేస్తూ వస్తున్నాం. అత్యధిక సంఖ్యలో కైలాసగిరి పరిక్రమ చేయాలి అనేటువంటిది మెయిన్ టాస్క్. దాదాపుగా 100 మంది ఒక గ్రూప్లో వస్తే మ్యాక్సిమం మెంబర్స్ అందరినీ కైలాసగిరి పరిక్రమ చేయించేటువంటి ఒక ప్రయత్నం చేస్తేనే వాళ్ళ లైఫ్లో ఇంకొకసారి తిరిగి మళ్ళీ ఇంకోసారి యాత్ర వెళ్ళేటువంటిది కాదు. కాబట్టి అది డబ్బు అదేవిధంగా హెల్త్ ఇష్యూస్తో కూడినటువంటిది. కాబట్టి లైఫ్ టైంలో ఒక్కసారైనా కైలాసగిరి యాత్ర అదేవిధంగా పరిక్రమ అనేటువంటిది చేయాలని టాస్క్. 100 మందిలో
90 మంది పరిక్రమ చేయకుండా ఉన్నా సరే 10 మంది పరిక్రమ చేసినా సరే ఆ 10 మంది ఈ 3 రోజుల పరిక్రమ చేసి వచ్చేంత వరకు కూడా మిగతా 90 మంది ఈ డార్చన్ అన్న పాయింట్లో వెయిట్ చేయవలసిందే అని చెప్పచ్చు. సో యమద్వార్ నుండి ఫస్ట్ డే 14 కిలోమీటర్స్ చాలా ఈజీగా ఉంటుంది. మనం సపోర్టింగ్గా కావాలంటే గుర్రాలు తీసుకోవచ్చు, యాక్స్ ఉంటాయి ఇక్కడ. కానీ ఆ యాక్స్ మీదనే మన యాత్ర అంతా పూర్తి చేస్తాం అనుకోకూడదు. మన షోల్డర్ బ్యాగ్ కూడా మనకు ఒక 5 కిలోస్ ఉంటుంది. ఆ 5 కిలోస్ హై ఆల్టిట్యూడ్లో మనకు 15 కిలోస్ లాగా అనిపిస్తుంది. సో ఒక పోర్టర్ అంటే ఒక మనిషిని మనం ఎంగేజ్ చేసుకోవచ్చు ఈ పాయింట్లో. అతను మన బ్యాక్ ప్యాక్ మోస్తూ వస్తాడు. సో ఈ 14 కిలోమీటర్లు చాలా ఈజీగా పూర్తి చేయొచ్చు. అక్కడ నుంచి వెళ్ళి మనం ధీరాపుక్ అనేటువంటి ప్లేస్లో స్టే చేస్తాం. ఈసారి చరణ్ స్పర్శ్ చేసే అవకాశం కూడా ఇస్తున్నారని చెప్తున్నారు. కాబట్టి ధీరాపుక్ నుండి మనం డే 6 రోజు పొద్దున్నే మనం 6 కిలోమీటర్లు వెళ్ళి చరణ్ స్పర్శ్ కైలాసగిరిని టచ్ చేసి మళ్ళీ బ్యాక్ వచ్చేటటువంటి ఆప్షన్ ఉంది. ఒకవేళ అది అలౌ చేస్తే మనకు 10 డేస్ యాత్ర అవుతుంది. సో అక్కడ నుండి నెక్స్ట్ డే మనం బయలుదేరి 10 కిలోమీటర్స్ చాలా ఈజీగా మనకు తెలియకుండానే హిల్ ఏరియా ఎక్కుతున్నట్టు వెళ్తాం. ఒక 10 కిలోమీటర్స్ దాటిన తర్వాత డాల్మారా పాస్ అనే పాయింట్ దగ్గర నుంచి గౌరీకుండ్ అనే ఒక ప్లేస్ ఉంటుంది. అమ్మవారి యొక్క ప్రతిరోజు నిత్యం పవిత్ర పుణ్యస్నానం ఆచరించే ప్రదేశము. ఈ గౌరీకుండ్ అనే ప్లేస్ నుండి మనకు స్ట్రీప్ డౌన్ దిగుతూ వస్తాం. అక్కడ మన బరువంతా కూడా మోకాళ్ళ మీద పడడం వల్ల మనం కొద్దిగా అన్ఈజీగా ఫీల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అసలు టఫెస్ట్ టాస్క్ అంతా కూడా ఈ 10 కిలోమీటర్స్ మాత్రమే. ఈవెన్ మనం ఇక్కడ పోనీ హార్సెస్ తీసుకున్నా కూడా ఈ ప్లేస్లో మనకు ఆ పోనీ హార్స్ సహకరించదు కాబట్టి మనం దిగి నడవాల్సి వస్తుంది. కాబట్టి ఈ ఈజీ మార్గం గుండానే మనం ప్రయత్నం చేయకుండా ఒకసారి అక్కడికి వెళ్ళి దిగి నడవాలంటే మనతో కుదరదు. కాబట్టి ముందుగానే ఎక్సర్సైజ్ ఉండాలి, మన బాడీ అడ్జస్ట్ అవ్వాలి. కాబట్టి ఖచ్చితంగా మనకు పరిక్రమ చేయాలి అంటే ఈ యొక్క 10 కిలోమీటర్స్ని మనం రెసిస్ట్ కాగలిగితేనే మనం సక్సెస్ఫుల్గా పరిక్రమ చేయొచ్చు అని గుర్తుపెట్టుకోవాలి. సో అక్కడ నుంచి పూర్తి చేసుకొని మనం జుదుల్బుక్ అనేటువంటి ప్లేస్కి వచ్చేస్తున్నాం. అక్కడ నుండి మనం డే 6 ఆర్ డే 7 నైట్ హాల్ చేసేసి నెక్స్ట్ మళ్ళీ ఇంకో 14 కిలోమీటర్ అంటారు కానీ 8 కిలోమీటర్లే వాక్ ఉంటుంది. అక్కడ నుండి బస్సులో పికప్ చేసుకొని మళ్ళీ యమద్వార్ అనేటువంటి పాయింట్కి వచ్చేస్తాం. ఎట్లయితే వెళ్ళామో తిరిగి మళ్ళీ డార్చన్ అనే పాయింట్కి వచ్చేసి ఎవరైతే పరిక్రమ చేయడం కుదరక రెస్ట్ తీసుకుంటున్నారో వాళ్ళందరూ ఈ డార్చన్ అనే పాయింట్లో అందరూ క్లబ్ అయి అక్కడ నుండి తిరిగి మళ్ళీ మనం మానసరోవరం రూట్కి వెళ్ళడానికి అవకాశం ఉండదు. మనం వాటర్ లాంటివి ఏమైనా తీసుకోవాలంటే మానసరోవరం వాటర్ ముందే తీసుకొని బ్యాకప్ చేసుకుంటాం. అక్కడ నుండి తక్లాకోట్ ఎట్లా వెళ్ళామో అట్లా బై రోడ్ తక్లాకోట్ వచ్చేస్తాం. తక్లాకోట్ నుండి తిరిగి మళ్ళీ మనం చైనా ఇమిగ్రేషన్ ఆఫీస్లో ఫార్మాలిటీస్ పూర్తి చేసుకొని 1 కిలోమీటర్ బ్యాక్ అగైన్ వాక్ చేస్తూ కర్నాలి బ్రిడ్జ్ దాటి అక్కడ నుండి మనం హిల్సా అనే ప్లేస్కి వచ్చాం. తిరిగి సేమ్ 5-in-1 హెలికాప్టర్స్లో మళ్ళీ సిమికోట్ అనే ప్లేస్ వచ్చేసాం. సిమికోట్ నుండి 18 సీటర్ చార్టర్ ఫ్లైట్స్ పట్టుకొని మళ్ళీ నేపాల్ గంజ్ అనే ప్లేస్కి వచ్చేసాం. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలామంది ఒక రాంగ్ డెసిషన్ తీసుకొని నేపాల్ గంజ్ అనే ప్లేస్ నుంచి మళ్ళీ ఫ్లై అయ్యి కాఠ్మండు వెళ్ళి కాఠ్మండు నుంచి మళ్ళీ నేపాల్ ముక్తినాథ్ యాత్ర కూడా కవర్ చేద్దాం, ఎట్లాగో నేపాల్కి వెళ్ళాం కదా అనుకుంటారు. మీకు కలిసి వచ్చేటువంటిది ఒక 5,000 ఫ్లైట్ టికెట్స్, ఒక 10,000 రూపాయలు తప్ప అంతకు మించి కలిసి రాదు. ఇక్కడ 10 డేస్ యాత్ర హై ఆల్టిట్యూడ్లో చేసిన తర్వాత మన ఓపిక అంతా కూడా డౌన్ అయిపోయి ఉంటుంది. తిరిగి మళ్ళీ మనం కంటిన్యూ చేసి యాత్ర చేయడం కుదరదు. సో ఎవరైతే ఈ కైలాష్ యాత్రతో పాటు నేపాల్ ముక్తినాథ్ యాత్ర బుక్ చేసుకుంటారో మా దగ్గర, ఈ నేపాల్ గంజ్ వచ్చిన తర్వాత చాలామంది వాళ్ళ అమౌంట్స్ ఫ్లైట్ టికెట్స్ అని వదిలేసుకొని తిరిగి లక్నో వెళ్ళిపోయి అక్కడ నుండి సొంత ఫ్లైట్ టికెట్స్ పెట్టుకొని మళ్ళీ హైదరాబాద్ వాళ్ళు గమ్యస్థానానికి వెళ్తారు. సో ఆ రాంగ్ డెసిషన్ చేయకుండా నేపాల్ ముక్తినాథ్ యాత్ర అనేటువంటిది కైలాష్కి ఒక డెమో యాత్ర కాబట్టి ముందుగానే నేపాల్ ముక్తినాథ్ యాత్ర చేసి ఆ తర్వాత కైలాష్ మానసరోవర్ యాత్ర చేస్తే మనకు బ్లూ ప్రింట్ లాగా చెప్పచ్చు. సో నేపాల్ గంజ్ నుండి తిరిగి మళ్ళీ లక్నో వచ్చేసి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వెళ్ళిపోవచ్చు. ఇది షార్ట్ అండ్ స్వీట్గా 9 to 10 డేస్లో కైలాష్ మానసరోవర్ యాత్ర అసలు రిస్క్ లేకుండా 2 కాళ్ళు లేని వాళ్ళు కూడా చేయగలిగినటువంటి ఒక ఈజియెస్ట్ యాత్ర అని చెప్పచ్చు. ఈ యాత్రకి మనం బాగా గమనిస్తే అత్యంత కష్టమైనటువంటి ఒక చార్ధామ్ యాత్ర, అత్యంత డేంజరస్ లాంటి అమర్నాథ్ యాత్ర, అసలు అత్యంత ఈజియెస్ట్ యాత్ర ఈ కైలాష్ మానసరోవర్ యాత్ర అని చెప్పచ్చు. కైలాష్ యాత్రలో ఎక్కడ గమనించినా మనకు కొండలు, గుట్టలు, లోయలు, ఐస్ బస్ట్, ఇంతే చిన్న దారిలో యమునోత్రి, కేదార్, అమర్నాథ్ ఉన్నట్టుగా వెళ్ళే మనిషి, వచ్చే మనిషి, వెళ్ళే గుర్రం, వచ్చే గుర్రం, వెళ్ళే డోలి, వచ్చే డోలి లాంటి ఇన్ని 6 యాక్టివిటీస్ ఒకటే ప్లేస్లో జరుగుతున్నటువంటి ఎక్కడ కూడా మనం గమనించట్లేదు. ఒకటి బ్రీతింగ్ ప్రాబ్లం లేకుండా ఉండి 70 years బిలో ఉండి వ్యాలిడ్ పాస్పోర్ట్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ లైఫ్ టైంలో ఒక్కసారైనా సరే ఈ కైలాష్ మానసరోవర్ యాత్రను చేసి తరించవలసినటువంటి ఒక అద్భుతమైన యాత్ర అని చెప్తారు. ఇది రిగార్డింగ్ కైలాష్ మానసరోవర్ యాత్ర యూజింగ్ హెలికాప్టర్స్
బై నేపాల్గంజ్ రూట్ అని చెప్పచ్చు. నిజంగా మీరు ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం చాలా బాగుందండి. మీరు ఎక్స్ప్లెయిన్ చేసే ముందరే ఒక మాట అన్నారు, వాళ్ళు ఏ టూర్స్ అండ్ ట్రావెల్స్ని చూస్ చేసుకున్నా కూడా ఇది వాళ్ళకి ఉపయోగపడే విధంగా ఉండాలి అని చెప్పి. నిజంగా ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఇంత విన్న తర్వాత వాళ్ళు వేరే టూర్స్ అండ్ ట్రావెల్స్ని చూస్ చేసుకుంటారు అని అయితే నాకు అనిపించట్లేదు. అంటే ముందుగానే వాళ్ళ ప్రతి ఒక్క కండిషన్ని మైండ్లో పెట్టుకొని వాళ్ళని ఫిజికల్గా కానివ్వండి, మెంటల్గా కానివ్వండి అన్ని రకాలుగా ప్రిపేర్ చేస్తున్నారు అనేది మీ మాటల్లోనే అర్థమైపోతుంది. సేమ్ టైం మ్యాప్ కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే అమ్మా.